మీ గులాబీ మొక్క పూలు పూయట్లేదా? లేకపోతే చిగుర్లు, కొమ్మలు రావట్లేదా? అయితే ఈ వీడియో ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. నేను అన్ని టిప్స్ అండ్ నేను ఇలా రావటానికి ఏమేం ఫర్టిలైజర్స్ యూజ్ చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిలింగ్ వీడియో అండి ఇది. స్కిప్ మాత్రం చేయకండి. చూడండి ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది పూలే పూయట్లేదండి గులాబీ మొక్క అయితే. నేనేమేం చేశాను ఏంది అని నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ మాత్రం చేయకండి. ఫర్టిలైజర్ కూడా చూసేయండి. హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్లేనండి ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి రికమెండ్ అవుతాయి. ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి గులాబీ మొక్క. ఇదైతే పూలు పుయ్యకుండా మొత్తం ఆగిపోయిందండి. మొండి మొక్కలాగా అయిపోయిందనమాట. నేను దీన్ని మొత్తం హార్ట్ ప్రూనింగ్ చేసుకున్నాను. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి అండ్ కొమ్మకి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి. హార్ట్ ప్రూనింగ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మీకు అసలు మొగ్గలు రావట్లేదు, ఎలా తీసుకొచ్చిన చెట్టు ఎలా ఉందంటే అలాగే ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఒక 5 to 6 ఇంచెస్ వరకు హార్ట్ ప్రూనింగ్ చేసుకోండి. కంపల్సరిగా పూలు పూయట్లేదు అనుకుంటే ఏ మొక్కకైనా హార్ట్ ప్రూనింగ్ చేసుకోవాలండి. అది కూడా 5 to 6 ఇంచెస్ వరకు హార్ట్ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదండి, ఈ చెట్టు ఇన్ని కొమ్మలు లేకపోతుండే, నేను ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇన్ని కొమ్మలు వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ గులాబీ మొక్క అండి. నేను ఇది కూడా పువ్వు కోసం వెయిట్ చేశాను. ఇది పువ్వు పూసిన తర్వాత కూడా నేను దీన్ని ప్రూనింగ్ చేసుకుంటాను. ప్రూనింగ్ చేసుకుంటే సైడ్ నుంచి మళ్ళీ ఇంకొన్ని చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, సైడ్ ఇంకో చిగుర్లు వస్తూ ఉన్నాయి. గులాబీ మొక్కకి మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. అది కూడా మనము సాయంత్రం పూట చేయాలి. ఎండ టైంలో అస్సలు చేయకండి. అవి షాక్కి గురైనాయి అంటే మళ్ళీ అవి రికవరీ కాలేవు ఆ మొక్కలు మాత్రము. ఈ ఈ గులాబీలు ఇలా పూయటానికి కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశానండి. చూస్తున్నారు కదా, నా దగ్గర అన్ని రకాల గులాబీలు అయితే కొత్త మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. పువ్వులు కూడా చాలా హెల్తీగా పూస్తున్నాయి అనమాట. ఇవన్నీ ఎలాగా అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ వల్లేనండి. నేను కంప్లీట్గా మన ఛానల్లో మొత్తం చూడండి, నేను కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే చెప్తూ ఉంటాను. కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చాము అంటే అప్పటికప్పుడే పూసి తర్వాత ఎండిపోతూ ఉంటాయి. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఇవి నిమ్మ తొక్కలండి. మనము నిమ్మకాయ జ్యూస్ తీసుకున్న తర్వాత వచ్చే తొక్కలు అనమాట ఇవి. జ్యూస్తో ఉన్నప్పుడు మాత్రం తీసుకోకండి. ఇట్లా పాడైపోయినవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మన ఫ్రిడ్జ్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ నిమ్మకాయలు మాత్రం తీసుకోకండి. జ్యూస్ తీసుకున్న నిమ్మకాయలు మాత్రమే తీసుకోండి. ఇవి మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలో pH బ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేస్తుందండి. అండ్ మంచి న్యూట్రియన్స్ కూడా మనకి ఏం చేస్తాయంటే యాక్టివ్ చేస్తాయి అనమాట ఈ నిమ్మ తొక్కలు ఇవ్వడం వల్ల. కాబట్టి ఇది రెగ్యులర్గా ఇవ్వకపోయినా నెలకోసారి మాత్రం ఇస్తూ ఉండండి. మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదండి మనకి మట్టిలో, అది అనేది యాక్టివ్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆవపిండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నానండి. ఆవపిండి గురించి పూల మొక్కలకి ముఖ్యంగా వాడాల్సింది ఆవపిండి అనమాట. మన ఆవాల్ని బాగా ఎండపెట్టి పొడి చేయండి. మన ఛానల్లో వీడియో ఉందండి ఒకటి, అందుకే నేను డీటెయిల్గా చెప్పట్లేదు. నెక్స్ట్ బ్రూ ప్యాకెట్ అంటే కాఫీ పౌడర్ అండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, బ్రూ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా కూడా కాఫీ పౌడర్ తీసుకోండి. మీ దగ్గర 2 రూపీ ప్యాకెట్ ఉంటే కంప్లీట్గా 2 రూపీ ప్యాకెట్ తీసేసుకోండి. నేనైతే దీనిలోంచి 1 టీ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కంటే తక్కువే తీసుకుంటున్నాను. ఇది నిమ్మ తొక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు అంత తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట. దీన్ని మనము కంప్లీట్గా ఒక 3 days వరకు ఫర్మెంట్ చేస్తున్నాము కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీ మాత్రం చేయకండి. మిక్స్ చేసామంటే మనకి ఆ పులుపు ధనం ఎక్కువైపోతుంది కాబట్టి మిక్స్ చేయకండి. ఓన్లీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కంటైనర్ తీసుకోండి. ఇది కూడా ఎక్కువ పెద్దగా ఉన్న ఒక ప్లాస్టిక్ కంటైనర్ మాత్రమే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో మొత్తము నేను కట్ చేసి పెట్టుకునే నిమ్మ తొక్కలు మొత్తం వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ మనం మొత్తం నిండిపోయేంత వరకు పోయకుండా జస్ట్ ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలన్నమాట. మరి చూస్తున్నారు కదా, నేనైతే హాఫ్ గ్యాప్ పెట్టేశాను. మీరు కూడా అంతే పెట్టండి. ఫుల్ నిండిపోయేంత వరకు అయితే వాటర్ పోయకండి. ఒకసారి పోసిన తర్వాత మనం ముక్కల్ని కిందకి పైకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనము కంప్లీట్గా 3 days వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. దీన్ని కంప్లీట్గా మూత పెట్టుకోవాలి. దీన్ని మూత లేకుండా పెట్టామంటే మనకి ఫర్మెంటెడ్ కాదు. ఇదనే కాదండి, ఏదైనా సరే మనకి మూత పెడితేనే మనకి ఫర్మెంట్ అయిపోతుంది. ఇవి నిమ్మ తొక్కలు చూస్తున్నారు కదండి, ఇది ఫస్ట్ డే కాబట్టి మనము వాటర్లోకి పైకి తేలుతున్నాయి. కంప్లీట్గా 3rd day వచ్చేసరికి మనకి ఆ ముక్కలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి.
అప్పుడు ఫర్మెంట్ అయినట్టు మనకు తెలిసిపోతుందనమాట. ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పూల మొక్కలు కూడా సరిగ్గా ఎదగకపోయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, నేను హాఫ్ వరకే వేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీటిని కదిలిస్తూ ఉండాలండి. నేను ఫర్మెంట్ చేసుకున్నది మార్నింగ్ చేసుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కిందకి పైకి అన్నీ కలిసి ఒకే విధంగా ఫర్మెంట్ అయిపోతాయి అన్నమాట. దీన్ని మనము ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలండి. ఈ ఫర్టిలైజరు మనం ముఖ్యంగా మందార మొక్కలకి ప్రూనింగ్ కూడా మనం ఈవినింగ్ టైమే చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రూనింగ్ చేసుకున్నాక మొక్క కొంచెం షాక్కి గురవుతుంది. మందార మొక్కలైతే ఏమి కాదండి, అది కొమ్మతో కూడా ఈజీగా బ్రతికించుకోవచ్చు. మందార మొక్కలైతే గులాబీలు ఏంటంటే ఒక్కసారికి షాక్కి గురైందంటే అవి మళ్ళీ తిరిగి సెట్ కావడానికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి అవి చనిపోతాయి కూడా. చూస్తున్నారు కదండి, కంప్లీట్గా 3 డేస్ వరకు ఫర్మెంట్ అయిపోయింది. నేను చెప్పాను కదండి, కంప్లీట్గా ఫర్మెంట్ అయిపోయిందంటే ఆ ముక్కలు మొత్తం అడుక్కెళ్ళిపోతాయి. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అట్లా ఏం రాదు. వాసన కూడా చాలా మంచి వాసన వస్తుంది. వీటిని మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలన్నమాట. బాగా ఒకసారి ఏం చేయాలంటే కిందకి పైకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. చేయి పెట్టి పిసకడం కానీ లేకపోతే చేయి పెట్టడం, చేయి పెట్టండి కానీ వాటిని అయితే పిసకడం అట్లేం చేయొద్దండి. మనకి ఎట్లా ఫర్మెంట్ అయిందో అట్లానే మనం ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. చేయి పెట్టి పిసికేసామంటే ఎక్కువ మనకి పులుపు దానం ఎక్కువైపోతుంది. అదేవిధంగా ఈ తొక్కల్ని కూడా మనం మిక్సీ పట్టకూడదు. చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే చేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. దీన్ని మాత్రం నేను ఈవినింగ్ టైం, అదే చెప్తున్నా కదండి, టైమింగ్ విషయానికి వచ్చేసరికి ఈవినింగ్ 5 నుంచి తర్వాత ఎప్పుడైనా ఇవ్వండి. మార్నింగ్ టైం కానీ ఎండలో మాత్రం అస్సలు ఇవ్వకండి గులాబీ మొక్కలకి. వీటిని బాగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ అట్లానే ఇచ్చేయకండి, తొక్కల్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఇది మీకు కావాలి అనుకుంటే ఫిల్టర్ అయిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, దాన్ని ఇంకొకసారి కూడా మనం ఫర్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకున్నా కదా, ఈ నిమ్మ తొక్కలు వచ్చినాయి. వీటిని మళ్ళీ ఆ డబ్బాలో వేసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఫర్మెంట్ చేసేసుకోవచ్చు అనమాట. ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా కాకుండా నెలకు ఒకసారి మాత్రమే ఇస్తూ ఉండండి. ఇది ఇవ్వడం వల్ల మట్టి భాగం కూడా బలంగా తయారవుతూ ఉంటుంది. ముఖ్యంగా గులాబీ మొక్కలు అయితే ఎసిడిక్ సాయిల్ని బాగా ఇష్టపడతాయండి. కాబట్టి ఇది ఎసిడిక్గా ఉంచుతుంది ఈ ఫర్టిలైజర్ మనము గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల. బాగా ఫిల్టర్ చేసుకున్నాం కదండి, ఫిల్టర్ చేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఆవపిండి ఒక్క 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, ఫుల్ టీ స్పూన్ అయితే తీసుకోకండి. ఇది ఒక 1/2 లీటర్ వాటర్ అనుకోండి. 1/2 లీటర్ వాటర్కి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, అంతేగాని ఫుల్ టీ స్పూన్ అయితే నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఇది బ్రూ ప్యాకెట్ అండి. బ్రూ ప్యాకెట్ మీ దగ్గర 2 రూపీ ప్యాకెట్ ఉంటే మాత్రం ప్యాకెట్ మొత్తం వేసేసుకోండి. ఇది కూడా అంతే క్వాంటిటీ అండి, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, అంతేగాని ఫుల్ మాత్రం తీసుకోకండి. ప్యాకెట్ ఉంటే, చిన్న ప్యాకెట్ ఉంటే మొత్తం వేసేసుకోండి. మీ దగ్గర కాఫీ పొడి లేదు అనుకుంటే టీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. మనము ఫ్రెష్ టీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే యూస్ చేసిన టీ పౌడర్ అయినా సరే. యూస్ చేసింది అయితే 2 టీ స్పూన్స్ వేయండి, ఫ్రెష్ది అయితే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ వాటర్లో నేను అన్నీ వేసేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని తీసుకెళ్ళి నేను నార్మల్ వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను. ఇది ఎంత అంటే 1:6 రేషియో అండి. అంటే మనకి ఫర్టిలైజర్ 1 వచ్చిందంటే మనము 6 వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకోవాలి. 1:6 రేషియో తీసుకోండి. మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా. మనం ఈ ఫర్టిలైజరు ఏంటంటే ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసుకున్నా పర్లేదు, కానీ మరీ తక్కువ వాటర్లో మరీ చిక్కగా మాత్రం ఇవ్వకండి మొక్కలకి. దీన్ని బాగా కలిసే విధంగా వాటర్లో పోసేసుకొని కిందకి పైకి బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి ఈ ఫర్టిలైజర్ని. మొత్తం అట్లానే ఇచ్చేయకుండా. అస్సలు చాలామంది ఏం చేస్తారంటే ఫర్మెంట్ చేసుకునే అట్లానే ఫిల్టర్ చేసి ఇచ్చేస్తున్నారు. అలా మాత్రం అస్సలు ఇవ్వకండి. నేను ప్రతిసారి చెప్పేది అదేనండి, మనము ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం అస్సలు కాకూడదండి. ఫర్మెంట్ చేసుకున్నాయి వాటిలో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఒక్కసారిగా మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి సెట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అనమాట. వీటిని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని తీసుకెళ్ళి కుండీలలో ఇచ్చేసుకోవడమేనండి. మన ఫర్టిలైజర్ ఇచ్చే ముందు కూడా కుండీలలో కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి. మనం పిచ్చి మొక్కలు అయితే ఎంత తీసే కొంది వస్తూనే ఉంటాయండి అవి, కానీ మనం ఓపిక చేసుకొని వాటిని అయితే తీస్తూ ఉండాలి. ఇవైతే మట్టి భాగంలో అన్ని పూల మొక్కలకి ఇచ్చేసుకోవాలండి. గులాబీలకి, మందారాలకి, చామంతులకి, మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, మల్లెపూలకు కూడా ఇచ్చేసేయండి. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు బాగా పూస్తాయి. వచ్చిన పువ్వులు కూడా పండుబండి రాలిపోకుండా నిలబడతాయి అన్నమాట. ఇది మందారం మొక్క అండి. రీసెంట్గా నేను ప్రూనింగ్ చేసుకున్నాను. వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. నేను వీడియో తీశాను. ఈ మొక్క అయితే నాకు
నిత్యం పూలు పూసేదండి. అసలు రోజుకి 8, 9 పువ్వులు పూస్తది. నేనే వీడియోలో అందరికి చెప్తూ ఉంటాను. ఈ మందారం మొక్కను పెంచుకోండి అని. ఏమైందో ఏమో తెలీదు కానీ ఉండి ఉండి ఒకేసారి అసలు పువ్వులు పూయడం ఆగిపోయింది. చిగుళ్ళు రావడం ఆగిపోయింది అండి. నేను దీన్నైతే మొత్తం ప్రూనింగ్ చేసుకున్నా. చూస్తున్నారు కదా చిగుర్లు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ప్రూనింగ్ చేసుకొని ఫర్టిలైజర్స్ ఇస్తూ వచ్చాను. చిగుర్లు మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయినాయి చూడండి అన్నీ. నేను ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. మొగ్గ చూడండి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కసారి మనకి పూల మొక్కలు షాక్ అనేది ఇస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల అయితే తొందరగా చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. హ్యాపీ గార్డెనింగ్.